కోటి ఎంటి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మురుగు పండ్లు పరుగులు పెడుతోంది. దీంతో మురుగునీటి ద్వారా దుర్వాసనలు ఆసుపత్రి వార్డులకు వ్యాపిస్తూ ఉండడంతో రోగులు ముక్కు మూసుకుని చికిత్సలు పొందాల్సిన దుస్థితి నెలకొంది. ఇక వైద్యులు సిబ్బంది పరిస్థితి సైతం మరింత దారుణంగా మారింది. ఇక ఎమర్జెన్సీకి వచ్చే రోగుల పరిస్థితి మరీ దారుణం. మురుగునీటిలోంచి నడుచుకుంటూ వెళ్లాల్సి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అవస్థలు పడుతూనే చికిత్సలు చేయించుకుంటున్నారు. అసలే అనారోగ్యంతో రోగులు అవస్థలు పడుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు మురుగుతో దుర్గంధం రోగులను కలవరపెడుతోంది. ఆసుపత్రి ప్రాంగణంలో నాలా డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఏరులై ప్రవహిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు తమకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తాయి. నెల రోజుల నుంచి సంబంధిత అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని సూపరింటెండెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మురుగు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. వార్డులోకి దుర్వాసన వ్యాపిస్తూ ఉండడంతో భోజనం కూడా చేయాలని అనిపించడం లేదని ఆసుపత్రికి వచ్చిన వారు వాపోతున్నారు.